ఆర్ఎండ్బి ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా, వివాదాస్పదమైనటువంటి ఆసుపత్రి బిల్డింగ్ అంచనాల పెంపు, ప్రభుత్వ ఎంక్వైరీకి ఆదేశించడంతో రిజైన్ అంటూ ఒకరి చూస్తున్నాం. సో దొంగ దొరికింది కదా, దొంగ దొరికినట్టే ఇక. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే వరంగల్ సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్ కడుతున్నాడో దాని అంచనాలు అనూహ్యం పెంచడంతో అక్కడ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఏఎన్సీ ఎవరైతే ఉన్నారో గణపతి రెడ్డి నిన్న రిజైన్ చేయడం జరిగింది. సో ఆయన రిజైన్ చేయడంతో పలు అనుమానాలకు దారిస్తున్నాయి. నిజంగా ఆయన అవినీతిలో కూరుకుపోయాడా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. సో కీలక ప్రాజెక్టులు నిర్మించిన ఇంజనీర్గా గుర్తింపు, సెక్రటేరియట్, కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంపస్ కూడా వివాదాస్పదమైన వరంగల్ ఆసుపత్రి బిల్డింగ్ అంచనాల పెంపు, ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశంతో రాజీనామా అంటూ ఒకరు చూస్తాం. తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ గణపతి రెడ్డి నేషనల్ హైవేలు రాజీనామా చేయడం ఆ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. తన రిజైన్ లెటర్ను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్కు సోమవారం అందజేసినట్టు తెలిసింది. అయితే 2017లో రెగ్యులర్ పోస్ట్ నుంచి రిటైర్ అయిన గణపతి రెడ్డి సర్వీస్ను గత ప్రభుత్వం 7 ఏళ్లు పొడిగించింది. ఇదే క్రమంలో వరంగల్ నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి అంచనాల పెంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ విజిలెన్స్ విచారణకు ఆదేశంతో గణపతి రెడ్డి రాజీనామా చేశారని ఆ శాఖలోని ఉన్నతాధికారులు చెవులు కోరుకుంటున్నారు. కీలక ప్రాజెక్టుల నిర్మాణాలు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు గణపతి రెడ్డి పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులు నిర్వర్తించారన్న పేరుంది. ఆయన ఆధ్వర్యంలోనే స్టేట్ సెక్రటేరియట్, ప్రగతి భవన్, 25 జిల్లాల కలెక్టరేట్లు, 110కి పైగా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగాయి. అయితే వరంగల్ మెడికల్ కాలేజ్ అంశంలోనూ ఆయన గత ప్రభుత్వం ఆదేశాల మేరకే కార్యకలాపాలు చేసినట్టు తెలుస్తుంది. సో వాస్తవానికి ఏ మెడికల్ కాలేజ్ అయినా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు 16 ఫ్లోర్లు మాత్రమే ఉండాల్సిన గత ప్రభుత్వంలోని పెద్దయిన ఆదేశాల మేరకు 20 ఫ్లోర్లు నిర్మించదలు పెట్టారు. సో ఇక్కడ చూడండి, అంటే రూల్స్కు విరుద్ధంగా ఏ విధంగా కేసీఆర్ పనిచేస్తాడో, ఆ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాడో. ఈయన ఆల్రెడీ రిటైర్ అయిపోతే ఈయన సర్వీస్ను 7 సంవత్సరాలు పొడిగించి ఈయనతోటి, ఇటు ప్రభాకర్ రావు తోటి, ఈయనతోటి ఎవరైతే రిటైర్ అయిన వ్యక్తులను పెట్టుకొని వీళ్ళతోటి మొత్తం అన్యాయాల అక్రమాలు చేయించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చూడండి, 16 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని మార్గదర్శన మేరకు 16 ఫ్లోర్లు మాత్రమే ఉండాలి హాస్పిటల్. కానీ కేసీఆర్ ఏం చేసిండు, దాన్ని 20 ఫ్లోర్లు చేసి పెట్టిండు. అంటే ఏ విధంగా, అది రూల్స్కి విరుద్ధమే కదా, ఏ విధంగా చేస్తాడు, ఇది కరెక్ట్ కాదు కదా. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఒక పెద్ద తలకాయ ఒత్తిడి మేరకు గణపతి రెడ్డి మీదకు ఈ అంశాన్ని తీసుకొచ్చినట్టు చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వంలో పెద్ద ఆయనతో సన్నిహితంగా ఉన్నట్టు కనిపించిన గణపతి రెడ్డి ఈ ప్రభుత్వం రాగానే తన బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని అడిగారు. అయితే అప్పుడు ప్రభుత్వం ఆయన సేవలు అవసరం ఉన్న దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయలేదు. తాజాగా ఆయన రాజీనామా చేసిన పరిణామాలు చూస్తే సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేశాయి. సో మసూర్ రెడ్డి అంటే గణపతి రెడ్డి ప్లేస్లో మసూర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో వరంగల్లో ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ అవుతుందో దానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా భారీగా పెంచడం జరిగింది. దీనికి కారణం గణపతి రెడ్డి కేసీఆర్ ఆదేశంలో చేసిండు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈయన హయాంలో ఇక అంచనాలను మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో వీటన్నిటి కూడా ప్రధానంగా వాటి ద్వారా కంపెనీలకు ఏదో ఒక మేలు చేసి ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఇంటికి డబ్బులు పోయినట్టుగా చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. సో దీనిపైన మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.